మధుర భక్త మందిర శ్యామ సుందర కమల నయన గరుడ గమన కల్మషహరణ నాగసేన నారాయణ జ్ఞానాభరణ శరణు 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 తిరుమల గిరిరాయ పరమ పురుష కరింపగచేయుని మాయ వెంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర కమల నయన గరుడ గమన కల్మషహరణ నాగసేన నారాయణ జ్ఞానాభరణ శరణు 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 తిరుమల గిరిరాయ పరమ పురుష కరింపగచేయుని మాయ శరణు 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 తిరుమల గిరిరాయ పరమ పురుష కరింపగచేయుని మాయ. ఇటు ఆ ప్రేక్షకులకు స్వాగతం. నేను ఇప్పుడు నిజామాబాద్లోని జెండా గల్లీలోని జెండా బాలాజీ స్వామి దేవాలయంలో ఉన్నాను. ఇది సుమారు 1858 ప్రాంతంలో కట్టిన గుడండి. అంటే అప్పట్లో ఆ టైంలో ఈ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఇవన్నీ కలిసి ఉండేవి. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని కంధార్ అనే ఊరికి చెందిన ఒక భక్తుడు, ఆయన పేరు తుకోజీ. ఆయన ఏడుకొండల స్వామి భక్తుడు అనమాట. ప్రతి ఏడాది ఒకసారి తిరుపతి, తిరుమల వెళ్ళి వచ్చేవాడు అనమాట. అలాగ ఒక 41 సార్లు వెళ్ళి వచ్చాడు. అప్పట్లో ఇట్లా కార్లు, విమానాలు, ట్రైన్లు లేవు కదా, పాపం కాలినడకన వెళ్ళి వచ్చేవాడు. మరి ఎన్నాళ్ళు పట్టేదో ఏంటో. అలాగా 41 టైమ్స్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆయనకి ఇంకా మనిషి అన్న తర్వాత వృద్ధాప్యం వస్తుంది కదా, ఆయన స్వామితో చెప్తాడనమాట, అయ్యా నేను ఒక 41 టైమ్స్ నీ దగ్గరికి వచ్చాను, విజిట్ చేశాను, ఇంకా నా వల్ల కావట్లేదు, బట్ నువ్వు నాకు నిత్యం దర్శనం ఇచ్చేటట్టుగా ఏమైనా ఏర్పాటు చేయి, ఐ విల్ బి హ్యాపీ అంటాడు. అప్పుడు స్వామి సరే అంటాడు. ఆయన అక్కడ పడుకుంటాడు అనమాట. తిరుపతిలోని పడుకున్న తర్వాత స్వామి అక్కడ ఉన్న క్షేత్రాధికారికి కలలో కనిపించి, ఇట్లా నా భక్తుడు తుకోజీ అని ఆయన వచ్చాడు మహారాష్ట్ర నుంచి, ఆయనకి కాస్త పంచలోహ ఉత్సవ విగ్రహాలు తయారు చేసి ఇవ్వు అని. అప్పుడు ఈయన దగ్గరికి ఆ క్షేత్రాధికారి వచ్చి, అయ్యా మీరు రండి అని చెప్పి ఆయన్ని పల్లకీలో తీసుకెళ్ళి ఊరేగించి ఆ పైకి తీసుకెళ్ళి దర్శనం అంతా చేయించి ఈ పంచలోహ విగ్రహాలు హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. ఆ భక్తుడు తుకోజీ అనే భక్తుడు ఆ విగ్రహాలని, ఉత్సవ విగ్రహాలను తీసుకుని బయలుదేరి మళ్ళా వస్తూ ఉంటాడు అనమాట. మహారాష్ట్రలోని కంధార్ ప్రాంతానికి వెనక్కి వెళ్ళిపోవడానికి వస్తూ ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకుందాము, ఈవినింగ్ అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చి ఇక్కడ పడుకుంటాడు. తెల్లవారి లేచేసరికి ఎదురుగా సిర్నాపల్లి దొరలు ఉంటారనమాట. సిర్నాపల్లి దేశ్ముఖ్. జరిగింది ఏంటంటే, సిర్నాపల్లి దేశ్ముఖ్కి ఆ రోజు స్వామివారు కల్లో కనిపించి, ఇట్లా నా భక్తుడు తుకోజీ అనేవాడు తిరుపతి నుంచి ఉత్సవ విగ్రహాలు తీసుకుని బయలుదేరాడు, ఆయనకి నువ్వు వెళ్ళి ఆ స్థలం ఇచ్చేసేయి, ఈ స్థలం ఇచ్చేసి ఇక్కడ గుడి కట్టు అని స్వామి ఆదేశిస్తాడు. ఈయన నిద్ర లేచేసరికి ఈ సిర్నాపల్లి దొరలు వచ్చి, అయ్యా మాకు ఇలా స్వామి కనిపించాడు, గుడి కట్టాలంటే, అబ్బాయి నైజాంతా నేను మహారాష్ట్ర జంపు, నేను ఇక్కడ ఉండా, నేను మహారాష్ట్ర వెళ్ళిపోతాను, కంధార్ వెళ్ళిపోతాను, నా ఊరు వెళ్ళిపోతానని ట్రై చేస్తాడు. విగ్రహాలు తీసుకుని వెళ్ళిపోదాం అనేసరికి విగ్రహం భూమికి అంటుకొని ఉంటుంది, కదలదు. ఇదేంద్రబాయ్ చాలా గడబడైంది అనుకుని, సరే అసలు ఏంటి సినిమా, ఏంటి కథ అంటే అప్పుడు చెప్తాడనమాట, ఇలా స్వామి కనిపించాడు, నీకు స్థలం ఇమ్మన్నాడు, గుడి కట్టమన్నాడు అంటే, సరే ఇంకా స్వామి ఆదేశం నేనేం చేస్తానులే అంటాడు. అట్లా ఇక్కడ ఈ దేవాలయ స్థాపన జరిగింది. తర్వాత నర్సాగౌడ్ అనే భక్తుడు వచ్చాడు, డెవలప్మెంట్ అయిందనమాట. అలా ఈ జెండా బాలాజీ దేవాలయం ఇక్కడ స్థాపించారనమాట. ఇంకా ఇక్కడ పూజల గురించి, పురస్కారాల గురించి చెప్పాలంటే, ఇక్కడ ప్రతి శనివారం నాడు పల్లకీ సేవ జరుగుతుంది, ప్రత్యేక పూజలు జరుగుతాయి, తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతూ ఉంటుంది, తర్వాత గరుడ వాహ సేవలు జరుగుతుంది, వైకుంఠ ఏకాదశి నాడు
శ్రీరామనవమి, ఉగాది, సంక్రాంతికి గోదా కళ్యాణం, ఇట్లా చాలా కళ్యాణాలు, చాలా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మనకి మాత్రం ఒకటే ఉత్సవం, చలో నిజామాబాద్, చలో ఇందూర్. నిజామాబాద్ మాధవ నగర్లో ఉన్నాను. సీతామహాలక్ష్మి ఈరోజు మనకి మినప వడియాలు పులుసు చేయబోతున్నారు. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? మినపొడియాల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు పొడియాలు, ఆవాలు, కారము, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు, చింతపండు గుజ్జు, జీలకర్ర, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు, ఆయిల్. చేయండి అమ్మ. ఫస్ట్ ఆయిల్ వేసామండి. ఆయిల్ వేడెక్కిందండి, పొడియాలు వేయించుకుందామండి. ఈ మినపొడియాలు ఎలా తయారు చేశారమ్మా? మినపప్పు నానబోసి 2 గంటలు నానాలండి. 2 గంటలు నానిన తర్వాత వాటిని మిక్సీ వేసుకుని లేకపోతే రుబ్బుకుని దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకుని మామూలు ఎండలో బట్ట వేసి బట్ట మీద చిన్నగా పట్టుకోవాలి. ఓకే, అలా ఎంతసేపు ఉంచారు? కొంచెం మనకి ఒలుస్తాకి వచ్చేదాకా ఉంచుకోవాలండి. నెక్స్ట్ ఏం చేస్తారమ్మా? మిరపకాయలు, ఎండు మిరపకాయలు ముందు వేయిస్తారా? ఆవాలు వేసుకోవాలి. ఓకే, ఆవాలు కాలిన జీలకర్ర వేసుకోవాలి. ఓకే. నూనె కాగాక ముందర మిరపకాయలు వేసుకోవాలండి, తర్వాత ఆవాలు వేసుకోవాలండి, తర్వాత జీలకర్ర, ఇప్పుడు పసుపు అండి. పసుపు వేసిన కరివేపాకు వేసుకో, పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు వేసుకోవాలండి. ఓకే, పచ్చిమిర్చి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం. ఇట్లా కూరగాయలు గట్రా అడుగంటినప్పుడు ఇట్లా మినపొడియాలతో పులుసు చేసి మామూలు ఇప్పుడు దీంట్లో పులుసు పిండాలండి. ఉల్లిపాయలు వేగాక పులుసు పిండేసి కొంచెం ఉడికాక ఈ వడియాలు వేసేయాలి. ఉడికాక వడియాలు వేసేస్తారు. ఓకే, వడియాలు వేసినాక అప్పుడు కొంచెం బెల్లము వేసినాక బెల్లం, కొంచెం ఉప్పు, ఓకే, ఉప్పు వేసి ఒకసారి తిప్పినాక కారం వేసుకోవాలండి. కారం నూనెలో ఈ తిరమరలో కారం వేస్తే కూరలు బాగా ఎరుపు వస్తాయండి. కారం ఇంట్లో చేసినట్టున్నారు? ఇంట్లో చేసిందేనండి. మినపొడియాలతో ఇంకేమైనా కూరలు లాంటివి చేస్తుంటారా పులుసు కాకుండా? మామూలు అల్లం వెల్లిపాయ వేసుకుని పులుసు బెండకోకుండా అల్లం వెల్లిపాయ, ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లిపాయ వేసేసి వడియాలు వేసేసి తిప్పి కొంచెం నీళ్లు పోసి మసాలా వేసుకుంటే అది పులుసు కాకుండా కూర అయిపోతుంది, కూరలాగా అట్లా కూడా బాగా ఉంటుంది. కొంతమంది ఏమో చితిపేసి ఇట్లా దీంట్లో వడియాలు చితిపేసేసి అట్లా మామూలు పొడి గురిలాగా అట్లా కూడా వేసుకుంటారు. తినేదాన్ని బట్టి ఇష్టాన్ని బట్టి. ఉల్లిపాయ వేగిందండి, పులుసు పోసుకోవాలండి. పులుసు ఉడికిందండి, బెల్లం వేసుకోవాలండి కొంచెం. వడియాలు వేసేసుకోవచ్చండి. వడియాలు వేస్తారా? ఇది దేంతో బాగుంటుందమ్మా? రోటీయా, రైసా? రైస్లోకి కూడా బాగుంటుందండి. ఓకే, చపాతీలోకి బాగానే ఉంటుంది. కొత్తిమీర వేస్తే ఇంకా అయిపోయినట్టే కదా? అయిపోయినట్టు. వేసేయండి. అంటే కాసేపు ఉడకాలంటారా? కొంచెం అది మెత్తబడాలండి, కొంచెం వడియం మెత్తబడాలి. ఓకే, కొత్తిమీర వేస్తే అయిపోతుంది. ఓకే, తయారైపోయిందండి. బైవన్లోకి తీసుకుందామండి. మినపొడియాల పులుసు రుచి చూడండి.
ఆహా, నిజామాబాద్ మాధవ్ నగర్లో ఉన్నాను. శ్రీలక్ష్మి మనకి ఈరోజు మ్యాక్రోని ఫ్రై చేయబోతున్నారు. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? మ్యాక్రోని ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మ్యాక్రోని, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, పసుపు, గరం మసాలా, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, కొత్తిమీర, జీలకర్ర, ఆయిల్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. చేయండి అమ్మ. ఫస్ట్గా స్టవ్ వెలిగించుకోవాలండి. తర్వాత బాండి పెట్టుకోవాలి. కాస్త నూనె వేసుకుని ఆయిల్ వేసాము. ఓకే, ఎండుమిర్చి వేయాలండి. వేయండి. ఓకే, వెల్లుల్లిపాయలు ముక్కలు చేశారు. అవునండి, ముక్కలు చేసి వేయాలి. వేయండి. తొక్క తీయలేదా? తొక్క తీయకుండానే వేయాలండి. ఓకే ఓకే. ఆవాలు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఓకే. ఓకే, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, పసుపు. కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ నిలువుగా తరిగారా? అవునండి. ఓకే, చీలికలే వేసుకుంటారు. ఉల్లిపాయ వేగిందండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి ఇప్పుడు. ఓకే, అల్లం ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి. ఇప్పుడు మ్యాక్రోని వేసుకోవాలండి. అంటే మ్యాక్రోని బాయిల్ చేసి పెట్టారా, కడిగి పెట్టారా? ముందు వేడి ఒక పొంగు రానిచ్చి బాయిల్ చేసి పెట్టామండి. అంటే నీళ్ళలో ఒక పొంగు రానిచ్చేదాకా బాయిల్ చేశారు? బాయిల్ చేసి అంతే. ఓకే, వేసేయండి. ఓకే అమ్మా, నెక్స్ట్ ఇంకా కారపొడి, మసాలాలు వేయాలండి. ఉప్పు. ఓకే, ఉప్పు వేయాలండి. ఇప్పుడు కారపొడి. కారపొడి ఇంకేమేమి వేసారు? వెల్లుల్లి, జీలకర్ర, ఆయిల్ వేసి, ధనియాలు. ఓకే, వేయండి అమ్మా కారపొడి. గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా అంటే ఇంట్లో తయారు చేశారా, బయట కొన్నారా? ఇంట్లోనే అండి. ఎలా చేస్తారు, అందులో ఏమేమి వేసారు? ధనియాలు, లవంగాయలు, దాల్చిన చెక్క. ఓకే, వేయండి. కొత్తిమీర వేస్తారా? ఓకే. మ్యాక్రోని ఫ్రై రెడీ అయిపోయిందండి. పొయ్యి కట్టేసాను. బౌల్లోకి తీసుకున్నామండి. మ్యాక్రోని ఫ్రై రుచి చూసి చెప్పండి. ఆహా, నిజామాబాద్ మాధవ్ నగర్లో ఉన్నాను. ఈరోజు మనకి నాగమణి గారు గుమ్మడికాయ దప్పడం చేసి చూపిస్తారట. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? గుమ్మడికాయ దప్పడం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు, చింతపండు పులుసు, గరం మసాలా, జీలకర్ర, కారము, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర, వెల్లుల్లి గబ్బాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఆవాలు, పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, ఆయిల్. చేయండి అమ్మా. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి, ఓకే, ఆయిల్ పోసి, ఓకే, నూనె వేసామమ్మా. తర్వాత వెల్లుల్లి వేయాలి సార్. ఎండుమిరపకాయలండి, ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి.
పచ్చిమిరపకాయ ముక్కలు ఓకే వేసుకొని అవి బాగా వేగాలండి. ఓకే మనము తిప్పుతూ ఉండాలి. ఓకే మామూలుగా మనం కాస్త నూనె తీసుకున్నాము, అందులో కొంచెం వెల్లుల్లి ముక్కలు వేసారు, అవును సార్. తర్వాత ఆవాలు వేసారు, జీలకర్ర వేసారు, ఎండుమిరపకాయలు వేసారు, పచ్చిమిరపకాయలు వేసారు, ఉల్లిపాయలు వేసారు. ఓకే చాలా మంది గుమ్మడికాయ అనగానే గుమ్మడి కాయ కదా, అంటే గుమ్మానికి వేలాడి తీయడానికి కాయ అనుకుంటారు, కానీ నిజానికి గుమ్మడికాయ తింటే బుర్ర విపరీతంగా పనిచేస్తుంది. మనకి హైపోథాలమస్ గ్రంథి ఏదైతే ఉంటుందో అది షార్ప్గా పనిచేయడానికి గుమ్మడికాయ నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. గుమ్మడికాయ కూరే కాదు, గుమ్మడికాయ జ్యూస్ చేసుకుని, బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేసుకుని కూడా తాగేవాళ్ళు కొందరు ఉంటారమ్మా. ఓకే ఈ ఉల్లిపాయలు వేగినాక ఏం వేస్తామమ్మా? గుమ్మడికాయ ముక్కలు వేయాలి. వేసేయండి. గుమ్మడికాయ ముక్కలు మార్కెట్లో దొరుకుతాయి కదమ్మా ఇక్కడ కూడా? కాయలు దొరుకుతాయండి. కాయలు తెచ్చుకొని మనం ముక్కలు కోసుకొని మిగిలిన వడియాలు పెట్టి, అది బూడిద గుమ్మడికాయ అండి. ఈ గుమ్మడికాయల్లో కూరకేనండి. ఓకే వేసేయండి. ఓకే ఇప్పుడు ఇవన్నీ ఉడకాలమ్మా, పులుసు పోసిన తర్వాత కొంచెం వేగాలండి. వేగిన తర్వాత పులుసు వేస్తారు. ఓకే వేగినాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఉప్పు కారం అన్నీ వేసి కొంచెంసేపు మగ్గినాక పులుసు పోయాలండి. ఓకే దీంట్లో కొంచెం ఉప్పు, కారం అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే ఈ మొక్క మొత్తం చిన్నగా అయిపోతుందమ్మా? మగ్గాలండి. మగ్గి అంటే బాగా చిన్నగా అయిపోద్దా, ఇలాగే ఉంటుందా? చిన్నగా అవుతుందండి కొంచెం. ఇప్పుడు చింతపులుసు పోస్తామండి దప్పడానికి. అదే మెయిన్. మెయిన్ ఇదేనండి. చింతపులుసు పోసి మూత పెడితే మగ్గుతుందండి. ఇది కొంచెం మగ్గినాక ఓకే మూత పెడతారా? మూత పెట్టాలండి. ఓకే ఇది మగ్గిపోయి ఉంటుంది కదమ్మా, ఇప్పుడు మిగతా పొడి వేసేస్తారా? కొంచెం గరం మసాలా వేసి కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర బెల్లం వేసేస్తే. ఓ బెల్లం ఉంటుందా? ఓ కొత్తిమీర అండి, బెల్లం అండి. ఓకే లాస్ట్లో ఒక 2 నిమిషాల నుంచి దించేసుకోవచ్చు. నీళ్లు గిళ్ళు ఏం పెట్టేది అక్కర్లేదండి. నీళ్లు వేసేది చింతపులుసు సరిపోతుందండి. చింతపండు పులుసు నీళ్లు చాలు సరిపోతుందండి. ఓకే ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుందమ్మా? ఇది 2 రోజులు ఉంటుందండి. ఏం పాడు కాదు. ఏం కాదు. అన్నంలో కలుపుకుని కానీ దేంట్లో అయినా తినొచ్చా? అన్నంలోనే ఎక్కువ తింటారండి, రోటీలో ఇష్టం. ఒక్కొక్కటి చాయిస్. ఓకే అవునండి. 2 నిమిషాలు మగ్గిస్తే అయిపోతుందండి. ఓకే గుమ్మడికాయ దప్పడం రెడీ అండి. మనం ఒక బౌల్లోకి తీసుకొని టేస్ట్ చూద్దాం. ఓకే స్టవ్ బంద్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని గుమ్మడికాయ దప్పడం రుచి చూసి చెప్పండి. ఆహా